పందెం కోడి, పొగరు, భరణి, పూజ, అభిమన్యుడు, డిటెక్టివ్, మార్క్ యాంటోనీ, లాఠీ ఇలాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు విశాల్. కాలీవుడ్లో స్టార్ హీరోగా వెలుగొందుతున్నటువంటి అతనికి తెలుగులో కూడా భారీగా అభిమానులు ఉన్నారు. గత ఏడాది రత్నం అనే సినిమాలో చివరిగా కనిపించాడు విశాల్. ఆ తర్వాత పెద్దగా బయట ఎక్కడ కనపడలే. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు విశాల్. బాగా బక్క చిక్కిపోయి కనీసం మాట్లాడలేకపోతున్నాడు. చేతులు కూడా వణికిపోతున్నాయి అతనివి. ఇందుకు సంబంధించినటువంటి వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారింది. దీన్ని చూసినటువంటి ఫ్యాన్స్ కూడా కంగారు పడుతున్నారు. సినిమా అభిమానులు, తెలుగు ప్రేక్షకులు కూడా కంగారు పడుతున్నారు. విశాల్కి ఏమైందని ఎక్కడ చూసినా నెట్ నుంచి క్వశ్చన్స్. రత్నం తర్వాత మళ్ళీ ఏ సినిమాలో కనిపించలేదు విశాల్. అయితే 12 ఏళ్ల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న అతని సినిమా మదగజరాజా ఇప్పుడు థియేటర్లో విడుదల కాబోతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12 సినిమా వస్తుంది, రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్లు ఉంటాయి కదా, ఆ ప్రమోషన్లకి ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారు. అందులో అంటే అక్కడ హాజరయ్యాడు విశాల్. అయితే ఈ ఈవెంట్కి వచ్చినటువంటి విషయాలను చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. మొహం అంతా వాచిపోయి, మాట్లాడుతున్న టైంలో కూడా చేతులు వణికిపోయి, నోట్లోంచి కూడా మాట సరిగ్గా రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు విశాల్ పరిస్థితి చూసి కొంతమంది కళ్ళమ్మని నీళ్ళు కూడా పెట్టుకున్నారు. ఫ్యాన్స్ అయితే తమ అభిమాన హీరోకి ఏమైందంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. చాలామంది క్వశ్చన్ చేశారు. అయితే విశాల్ తీవ్ర చలి జ్వరం, జలుబుతో బాధపడుతున్నాడని తెలుస్తోంది. నిజంగానే అతనికి చలి జ్వరం మాత్రమే ఉందా, ఇంకేదన్నా ఉందా అనేటువంటి క్వశ్చన్ కూడా ఉంది. దానికి సంబంధించి ఒక హెల్త్ రిపోర్ట్ కూడా బయటకు వచ్చిందా, హెల్త్ రిపోర్ట్లో ఏముందనేది చూద్దాం. హై వైరల్ ఫీవర్తో బాధపడుతున్నాడని, వైద్యులు కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలని కోరారని, కానీ ప్రొడ్యూసర్ల యొక్క ప్రెషర్ మేరకు ఇతను ఈవెంట్స్కి రావాల్సి వచ్చిందనే మాట వినిపిస్తోంది. అయితే హై ఫీవర్తో బాధపడేటువంటి వ్యక్తి ఇంత లెవెల్లో ఇబ్బంది పడతాడా అనేటువంటి ప్రశ్న అయితే ఉంది. ఎందుకంటే తెలుగువాడైన విశాల్ తమిళనాట జయకేతనం ఎగరవేస్తూ ఉండడంతో ఇండస్ట్రీలో కొందరు తమిళులు కంటిగింపుగా మారిందని అంటున్నారు. పలుమార్లు ఆయన జోరికి బ్రేక్ వేయాలని ప్రయత్నాలు చేసినా విఫలమయ్యాయి. దక్షిణాట తెలుగు చలనచిత్ర నటినట్లకు సంబంధించిన నడిగర్ సంఘంలో చోటు చేసుకున్న అవకతవకలు ఎత్తి చూపుతూ విశాల్ ఆయన మనుషులు పోటీ చేసి అప్పట్లో విజయం సాధించారు. ఆ సమయంలో విశాల్ చేసిన వాడివేడి విమర్శలతో తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తట్టుకోలేకపోయింది. ఈ పరిణామాలతో విశాల్ని కౌన్సిల్ నుంచి బహిష్కరించింది. అయినప్పటికీ తట్టుకుని నిలబడినటువంటి విశాల్ 2017లో జరిగిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేసి ప్రెసిడెంట్గా విజయం సాధించి అందరికీ షాక్ ఇచ్చాడు. కానీ విశాల్ని పలువురు కాలీవుడ్ సినీ పెద్దలు ఇప్పటికీ టార్గెట్ చేస్తూనే ఉన్నారనేటువంటి ఆరోపణ ఉంది. అయినా కానీ అవేమీ పట్టించుకోకుండా చాలా స్ట్రాంగ్గానే ముందుకెళ్తున్నాడు. కానీ రీసెంట్గా ఉన్న వీడియోలో మాత్రం కనీసం నడవలేకపోతున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు, చేతులేమో వణుకుతున్నాయి. కేవలం హై ఫీవర్ ఉంటే ఇలా ఎందుకుంటారు మనుషులు అనేది ప్రశ్న. కనీసం మైక్ కూడా పట్టుకోలేకపోయాడు కదా. మరి ఏమైందంటే కంగారు పడుతుంటే వీళ్ళు మాత్రం ఇతనికి ఏ రకమైనటువంటి కండిషన్ లేదు, ఏ రకమైనటువంటి రోగాలు లేవు, కేవలం హై ఫీవర్ అంటూ ఒక హెల్త్ రిపోర్ట్ మాత్రం రిలీజ్ చేశారు. నిజాలు ఇంకా బయటపడాల్సింది.